రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం కలర్ఫుల్ గా జరిగింది. దివంగత బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకి పద్మ విభూషణ్ ప్రదానం చేశారు. ధర్మేంద్ర భార్య హేమమాలిని ఈ అవార్డు స్వీకరించారు. ఈసారి 6 తెలుగు ప్రముఖులకు అవార్డులు దక్కాయి. రాష్ట్రపతి భవన్లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. పద్మ అవార్డులు అందజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. తొలి దఫా 66 మందికి పద్మ అవార్డులు ప్రదానం చేశారు. 2కి పద్మ విభూషణ్, 6 పద్మభూషణ్, 58 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. బాలీవుడ్ దిగ్గజం దివంగత ధర్మేంద్రకు పద్మ విభూషణ్ ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్నారు ధర్మేంద్ర భార్య హేమమాలిని. కళల విభాగంలో ఎన్ రాజంకు పద్మ విభూషణ్ లభించింది. పలువురు తెలుగు ప్రముఖులు కూడా పద్మ అవార్డ్స్ అందుకున్నారు. దివంగత గరిమెళ్ల బాలకృష్ణ, డాక్టర్ గూడూరు వెంకట్రావు, కూచిపూడి నృత్యకారిణి దీపిక రెడ్డి, డాక్టర్ పి విజయ్, వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఉత్తరాఖండ్ మాజీ సీఎం భగత్ సింగ్ కోశ్యారి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ సురేష్ కుమార్ కోటక్, మహిళా క్రికెట్ జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్ తదితరులు ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను అందుకున్నారు. దేశంలోని పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి భారత గణతంత్ర దినోత్సవం వేళ కేంద్రం మొత్తం 131 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది తెలిసిందే.